థ్యాంక్ యూ. ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆచలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు, ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో. ఉపాధ్యాయుల్ని సత్కరించడం ప్రారంభించింది రాజా హై స్కూల్. మొట్టమొదటిసారిగా ఆ కాన్సెప్ట్ ఇంకా ఇదే కాదండి, ఏ ఫీల్డ్లో చూసుకునే స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కూడా ఏ ఏ రంగాల్లో దాదాగా ఒక్కొక్కళ్ళొక రంగంలో ప్రావీణ్యం ఉన్నవాడు ఉన్నారు. వీళ్ళందరూ చాలా చక్కగా ప్రతి సందర్భంలో కూడా గౌరవించుకుంటున్నారు. ఈ సందర్భంగా చూడండి, 25 సంవత్సరాలైంది మీరు పాఠశాలలు పెట్టేసేసి. ఒక పుష్కర కాలం 2 పుష్కరాలు దాటిపోయింది. 2 పుష్కరాలు దాటిన కాలంలో ఇవాళకి కూడా ఆ రోజు మీకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ గుర్తుంచుకుని మనిషి ఇంటింటికి వచ్చి మా అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి తప్పకుండా రావాలని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి తగినట్లుగా ప్రతి వాళ్ళని కూడా స్పందించాము. ఇప్పుడు వచ్చినటువంటి మా తోటి ఉపాధ్యాయులను చూస్తే మీకు అర్థమవుతుంది, మేము చక్కగా బాగా సర్వించాల్సి అర్థమవుతుంది. పోతే ఉపాధ్యాయులుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు. భానుమూర్తి గారిని తీసుకున్నాం, తెలుగులో మంచి ప్రావీణ్యం. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా చక్కటి భాష ఆ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే పిఈటీస్ మన పాత పీటీ గారు మీరు చదువుకున్న కాలంలో నుండి కోడేశ్వర గారు కాలం చేసిన పార్టీ వ్యవహారాలు, అలాగే వెంకటేష్ గారు, మన స్వరకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో మరి పిఈటీస్గా చాలా సందర్భాల్లో వాళ్ళకి గేమ్స్లో పిల్లలకి అవార్డ్స్ రావడం జరిగింది. అట్లనే వివిధ సందర్భాల్లో ఆయా సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు పార్టిసిపేట్ చేయడం, అనేక సందర్భాల్లో అనేక మంది చేత సత్కరించబడడం జరుగుతుంది. ఒకసారి మాకు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు కమిషనర్ గారు సమీర్ శర్మ గారు ఉంటే వారు దాదాపు 70-80 మంది టీచర్స్ రిక్రూట్ చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఆ సందర్భంలో డిఈఓ గారు అడిగారు, మేము టీచర్ని రిక్రూట్ చేసుకుంటున్నాము, మాకు వివిధ సబ్జెక్టులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమంటే, ఒకటి తెలుగులో మన స్కూల్ నుంచి అనుభూతి గారు, ఇంగ్లీష్కి నాకు అవకాశం వచ్చింది. నిజంగా అది మన స్కూల్కి గొప్ప పేరు తెచ్చేటువంటి వాళ్ళంగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా సందర్భం వస్తే మరలా మీరు మమ్మల్ని కాదు, మాకు దర్శన నేను ఒకసారి మరలా మీరు ఇలా ఇవాళ గట్టిగా చూడండి. దీని కారణంగా ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం మన స్కూల్ చదివిన వాళ్ళు మళ్ళీ మేము కలుసుకోవడానికి అవకాశం వచ్చింది.
ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక తప్పకుండా మీరు మీ రంగాల్లో ఏ ఏ వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి చేస్తూ ఉన్నారు. కనుక ఆయా రంగాల్లో మీరు ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని, ఒక ఉపాధ్యాయుడికి ప్రత్యేకమైన గౌరవం ఒక ఉపాధ్యాయుడికి ఉంటుందండి. ఇంకేదండి ఈ మధ్య నేను మన సామాజిక చౌకలో నడిచి ముందుకెళ్ళిపోతున్నాను. చేస్తే చాలు కాదండి, మిమ్మల్ని అట్లా మేము చేస్తే కానీ మనం తిట్టుకుంటాం. సరే అప్పుడు ఏమనుకున్నారా, తిట్టుకున్నాము. ఎందుకు తిట్టుకున్నారా, కొట్టారు కదా. మరి కొట్టారు మళ్ళీ ఇప్పుడు ఈ సత్కారం ఏంటంటే ఏమిటి కొట్టబట్టి మీరు చదివేవాడు మీరే మమ్మల్ని పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీనివాస్ గారిని మన సామాజిక యాంకర్ గుర్తుంటుందండి, నాకు గుర్తులేదు. ఎలక్ట్రికల్ షాప్ సేమ్ ఇదే సంగతి. అక్కడికి కానీ ఆ రోజు మీరు అక్కడ చేశారు కాబట్టి మాకు ఇంగ్లీష్ వచ్చిందని చెప్పి సంతోషంగా ఉంటుంది. కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యార్థులందరికీ కూడా, విద్యార్థి లోకానికి మనస్పూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకోవాలి. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని. 93 బ్యాచ్ విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మా తోటి ఉపాధ్యాయులందరికీ నా అభినందనలు. మీది గెట్ టుగెదర్ మీకే కాదు, మాకు కూడా. ఎందుకంటే మా టీచర్లు చాలామంది మేము కలము రిటైర్ అయిన తర్వాత. ఇప్పుడు ఇటువంటి గెట్ టుగెదర్లో మేము కలిసాం. మిమ్మల్ని కలుసుకునే ఆనందం కూడా మాకు, 2 ఆనందాలు మాకే వచ్చింది. ఇప్పుడు పైగా నా టైంలో నేను నీకు ఏ సబ్జెక్టు వచ్చానో మీకే తెలుసు. కాకపోతే సబ్జెక్టు వరకు బాగా చెప్పి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం అలవాటు మొదటి నుంచి లేదు. పాఠాలు చెప్పుకోవడం, క్లాస్కి వెళ్ళిపోవడం, ఇంకో క్లాస్ చూసుకోవడం అట్లా ఉండేది. అందుచేత చాలామంది విద్యార్థులు మనకి గుర్తుంటారు. కొంతమంది మాత్రం గుర్తున్నారు. వాళ్ళందరూ నా దగ్గర కొంత అనుభవం ఉంది కాబట్టి, అంటే వాళ్ళకి పాఠాల్లో అందుచేత వాళ్ళు మాత్రమే గుర్తున్నారు. అయితే మరి ఇప్పుడు చూసిన తర్వాత చాలామంది గుర్తొస్తున్నారు. 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మాకు కొంచెం మెమరీలో తేడా వచ్చి ఉంటుంది. అయినా కొంతమంది అందరూ బాగా అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఏ రంగంలో ఉన్నా ఈ రకరకాల వృత్తుల్లో ఉంటారు మీరు. ఇందులో ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? చేతులు పెట్టారు ఒకసారి. తప్ప ఇంకెవరు లేరా? ఉపాధ్యాయులు అర్థమందులో ఉంది.
తెలుసుకో. లోపల నీవున్న క్రూరజనని కాగి పలుగాండ్ల గోండ్లకు కదలి ప్రేమ కూతబెట్టెడినలాగా వృద్ధిదవుచు కాగి తన పిల్లవలే నిన్ను గారవించు. పద్యము దాని ఔచిత్యము అర్థం కూడా చెప్పాలి. ఇప్పుడు కాదు, తర్వాత సన్మానం అయిన తర్వాత ఆలోచించుకుని పద్యం ఔచిత్యం ఏమిటి అనేది కూడా చెప్పాలి. రెండవది, మిత్రత్వము చిరకాలం ఉండాలంటే ఏం చేయాలి? అది మెయిన్. ఇక తెలిసిన భావాన్ని ఒకళ్ళ ద్వారా చెప్పండి, అంత చెప్పకపోయినా. మిత్రత్వము చిరకాలం ఉండాలంటే ఏం చేయాలి? ఆయన కవిత్వాన్ని మెచ్చుకున్న రాయల గారు పద్యం చెప్పు. అతులిత మాధురి మహిమ అని కృష్ణదేవరాయలు దూర్జన్యాన్ని పొగడారు. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు వచ్చి ఉంటుంది కానీ పొగట్టము. సభికులందరూ కూడా కరతాళతోనూ చెప్పారు. అందరూ బాగుంది. ఒక 2 నిమిషాల తర్వాత వెంకట కవి లేచాడు. ఎవరో రామకృష్ణ. ఎలా కలిగాను అనే చెప్పాడు కదా రాయల గారు. ఎలా కలిగింది ఈయన చెప్పాడు. హాస్యంగా, వ్యంగ్యంగా, ఆయన అల్లరి చేస్తూ పూజని ఏం చెప్పాడు ఆయన? భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనతా విహారి సంతత మాధురైత రోద సుధారక దారుణ క్రోధుందుని సుధారసదార క్రోధుందుని అని కవిత్వం ఎలా వచ్చిందంటే సుధారసదారుడు. అది ఆయన చెప్పిన పద్యము. ఆయన చెప్పడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళని నవ్వుకున్నారు. ఈ పద్యం చెప్పిన ఎవరు చెప్పారు? ఈ పద్యం సుధారసదారు చూడటం వల్ల సూర్యటి కవి గారికి ఆ కవిత్వం వచ్చింది. ఆయన అల్లరి పెట్టడానికి చేసిన పని. ఆ తర్వాత మీకు కొన్ని సూక్తులు చెబుతాను, తప్పులంటే క్షమించండి. అవసరానికి ఆదుకునేవాడు మిత్రుడు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు. అవసరానికి ఆదుకునేవాడు మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడు. కానీ మిత్రుడు సహాయం స్వీకరించాలని అవసరం లేని వ్యక్తి అంతకంటే అదృష్టవంతుడు. అసలు సహాయం లేకుండా బతికేయడానికి మిత్రుడితో చాలా అదృష్టం. అదృష్టం చెప్పి రాదు, దురదృష్టం చెప్పిపోదు. అనుభవమే ఒక పాఠశాల. నగలు లేకుండా ఒక చెంత పడేలా నగల వల్ల లేదు ఎటువంటి అందము రాదు స్త్రీకి అందమేమిటి? మగులకు ఏన నగలు మనసిచ్చు మగడుందా? మనసిచ్చిన మగడుంటే స్త్రీకి నగలు. మానవుడికి ఆకలైనప్పుడు అభిమానము కానీ, కులం కానీ, విద్య కానీ, జ్ఞానము కానీ, తపస్సు కానీ, హోదా కానీ, అనురాగం కానీ, ఈ అన్నిటినీ మర్చిపోతారు. ఇప్పుడు ఆకలైన కడుపు కాలుతున్న వ్యక్తికి వ్యక్తి స్వాతంత్రం గురించి చెప్పుట వ్యర్థం. అటు కడుపు కాలుతో నిరుద్యోగి వాటి వ్యక్తి స్వాతంత్రం గురించి చెప్పాల్సిన అవసరం చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. పువ్వుల్లో సువాసన, నువ్వుల్లో నూనె, కర్రలో నిప్పు, పాలలో నెయ్యి, చెరుకులో బెల్లం ఉన్నట్లే జ్ఞానమ దేహాల్లో ఆత్మ ఉంటుంది. పాట పాడుతూ కులాసాగా పనిచేసే తేనీగల వలె బ్రతకడం నేర్చుకో. కుటుంబానికి మూలం భార్యాభర్త. ఆర్థిక స్తోమతను, కుటుంబ సంస్కృతిని తెలుసుకొని జీవించడం నేర్చుకో. స్తోమత తెలుసుకోలేని వారి సాంపత్యం ఫలించదు. డబ్బులు లేని వారిని చట్టం శాసిస్తుంది. ధనవంతులు చట్టాన్ని శాసిస్తారు. డబ్బులు లేని వారిని చట్టం శాసిస్తుంది. డబ్బులున్న వారు చట్టాన్ని శాసిస్తారు.
ధైర్యము, ఓర్పు, మనోనిగ్రహము, తనని వస్తువులందు ఆశ లేకుండా సుచిత్రము, ఇంద్రియ నిగ్రహము, బుద్ధిమత్వము, విద్య, సత్యభాషణము, కోపరాహిత్యము, ఈ 10ని ధర్మ లక్షణములు. థ్యాంక్ యూ సార్. గడపాలో మీరెల్లరూ సుఖముఖముందాలో భావముల నవరాగముల నవజీవనం గడపాలు భావ గౌరవలు ఎవరికి వారు ఏవో పాటలు పాడారు. థ్యాంక్స్ టు ఎవరీవన్ టు ఇన్వైట్ మీ ఆన్ దిస్ అకేషన్. ఇంకా పద్యాలు పాడగలను కానీ సమయభావం బాగుండదు. థ్యాంక్ యూ. బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అభినందనలు. తోటి సోదరి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. 1-2 నిమిషాలు కూర్చొని సాగి నా దగ్గరికి సత్యనారాయణ వాళ్ళు వచ్చినప్పుడు ఈరోజు పెట్టుకోవడంలో విశేషం ఏమిటి ఏమిటంటే ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. అందువల్ల ఏదో ఒక అకేషన్ తీసుకొని పెడితే బాగుంటుందండి, అందువల్ల మేము ఆనాడు పెట్టుకున్నాము అన్నారు. చాలా సంతోషం నాయన. అందువల్లే మనం మాతృదేవోభవాన్ని తల్లిని తలుచుకోవాలి, గురుదేవోభవాన్ని గురువుని తలుచుకోవాలి. ఆ ఇద్దరిని తలుచుకుని అమ్మయనుచు పలుకు కమ్మనైన పిలుపు మమ్మిగాను నేడు మారిపోయే. చూడండి, నిజంగా అమ్మ అంటే ఎంత ఆప్యాయత అనురాగం ఉంటుంది. అసలు పోయి ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, తప్పు లేదు, ఇంగ్లీష్ చదవద్దని అంటారు. మన భాషను ఉన్న మాతృజ్ఞాని పిల్లలకు అందించాలి. ఇంతకీ అమ్మ అని పిలవాలి, చక్కగా మమ్మీ డాడీ చెప్పమని. కానీ ఆ అమ్మ నాన్నల్లో ఉన్నటువంటి ఆప్యాయత, ఆ అమ్మ అనురాగం స్నేహంలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఈ మాతృ దినోత్సవం నాటి స్నేహితులైన ఐక్యం. అమ్మయనుచు పలుకు కమ్మనైన పిలుపు మమ్మిగాను నేడు మారిపోయే. డాడియంచు పిలువ డంబంబుతో తండ్రి పులకరించి పొంగిపోవు. అందువల్ల మన మమ్మీ డాడీలు స్కూల్ వరకే పడుతుంది, లేదా బయట పరిచయం. ఇంట్లో ఉన్నంత వరకు అమ్మాని పిలిపించుకోండి, నాన్నని పిలిపించుకోండి, చాలా బాగుంటుంది. సరే, దాని గురించి ఇప్పుడు అంత చెప్పక్కర్లేదు. అమ్మని గురించి ప్రస్తుతానికి. ఇక స్నేహితుడు అక్కడ జీవితాంతం అని రాశారు, జీవితాంతం కలిసి ఉండాలి. స్నేహము నిలుపదగు జీవితాంతము మేరా కలదు గొప్ప తీపి చెలిమిలోనా. నిజంగా స్నేహం ఎంత గొప్పదంటే ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టాను వస్తారు, తర్వాత చూసుకునే వాళ్ళు మాట్లాడే ఆకాడ